హాయ్ అండి. వెల్కమ్ టు రావురీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ బటర్ ఎగ్ ఫ్రైడ్ రైస్. బ్యాచిలర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో బటర్ వేయటం వల్ల మంచి అరోమాతో పాటు మంచి టేస్ట్‌ని కూడా ఇస్తుంది. తిన్నాక మీరే చెప్తారు అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్‌లో 250 గ్రాముల బాస్మతి రైస్‌ని వేసుకొని ఒక 2 సార్లు కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద సైజ్ స్టీల్ గిన్నెలో ముప్పావు వంతు వరకు వాటర్ పోసి బాగా మరిగించండి. ఇలా మరుగుతున్న వాటర్‌లో కడిగి పెట్టిన రైస్‌ని వేయండి. రైస్ ఉడికేటప్పుడు సరిపడా సాల్ట్ వేసి రైస్‌ని పూర్తిగా ఉడికించండి. చూడండి ఇలా ఉడికిన రైస్‌ని హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోండి. రైస్ గిన్నెలో వేశాక కనీసం ఒక అరగంట పాటు వదిలేసేయాలి. ఎందుకంటే రైస్‌లో ఉన్న వాటర్ అంతా పోయి రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుంది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ రైస్‌ని పక్కన పెట్టేసి, ఒక గిన్నెలో 3 ఎగ్స్‌ని క్రాక్ చేసి ఇలా బౌల్‌లో వేసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి బాగా బీట్ చేయండి. చూడండి ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కాస్త బటర్ వేసి బీట్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని వేయండి. వేశాక కాస్త ఒక 2 నిమిషాలు వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత కాస్త గరిటెతోటి ఇలా తిప్పుతూ కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ముందు మనము రైస్‌నైతే ఉడికించేసి పెట్టేసుకున్నాం కదండీ! అలాగే ఎగ్స్‌ని గూడా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ముందైతే ఈ 2 ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటిని గూడా ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని, బటర్ వేసి కాస్త ఇలా కరిగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక బీన్స్ అలాగే క్యారెట్ ముక్కలు వేసి లైట్‌గా ఫ్రై చేయండి. ఫ్రైడ్ రైస్‌లోకి వెజిటబుల్స్ పూర్తిగా ఫ్రై అవ్వకూడదని గుర్తుపెట్టుకోండి. ఇలా ఆనియన్, బీన్స్, క్యారెట్ అన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఒకసారి ఎగ్స్‌ని, వెజిటబుల్స్‌ని కలిపేసి ఉడికించి పెట్టిన రైస్ ఉంది కదా! రైస్‌ని కూడా యాడ్ చేయండి. రైస్‌ని యాడ్ చేయగానే స్మెల్‌కే నాకు ఆకలి స్టార్ట్ అయిందండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేయండి. ఒకసారి కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేయండి. చూడండి బాగా మిక్స్ అయిపోయింది గదా! ఇప్పుడు ఫైనల్‌గా ఉల్లికాడలు వేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన బటర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారు కదా! తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో బటర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావూరిస్ కిచెన్.